Hello viewers, welcome to my channel. Ivala we'll study nutrition in plants, 7th standard NCERT syllabus. So ఏమేం టాపిక్స్ కవర్ అవుతాయి వీడియోలో అంటే న్యూట్రిషన్, టైప్స్ ఆఫ్ న్యూట్రిషన్, ఫోటోసింథసిస్ అంటే ఏంటి, ఫోటోసింథసిస్ ఈక్వేషన్, వాట్ ఈస్ స్టొమాటా, ఇన్సెక్టివరస్ ప్లాంట్స్ అండ్ ఎగ్జామ్స్ అప్పుడు షార్ట్ నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి. అంటే నాట్ ఓన్లీ డ్యూరింగ్ ఎగ్జామ్స్, మనం జనరల్గా చదువుకునేటప్పుడు షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. మళ్ళీ ఎప్పుడైనా టాపిక్ రివైజ్ చేయాలనుకుంటే టైం సేవ్ అవుతుంది. అండ్ ఆల్సో హౌ టు డూ ద టైమ్ సేవింగ్ డ్యూరింగ్ ఎగ్జామ్స్. సో టైం లేదు, ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి, బట్ అన్ని టాపిక్స్ కవర్ చేయాలి అంటే ఎలా, హౌ, ఓకే, ఇవన్నీ చూద్దాం. ఫస్ట్ కమింగ్ టు ఫస్ట్ టాపిక్, వాట్ ఈస్ న్యూట్రిషన్. ఓకే, సో న్యూట్రిషన్ అంటే ఏంటి? న్యూట్రిషన్ అంటే హౌ న్యూట్రియంట్స్ ఆర్ యూస్డ్ బై ది లివింగ్ ఆర్గానిజమ్స్ అండ్ హౌ ద ఎనర్జీ ఈజ్ ప్రొడ్యూస్డ్. సో అన్ని లివింగ్ ఆర్గానిజమ్స్కి న్యూట్రియంట్స్ కావాలి. న్యూట్రియంట్స్ని యూజ్ చేసుకొని ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తాయి. ఆ ఎనర్జీ విల్ యూజ్ ఫర్ డూయింగ్ అవర్ వర్క్. ఆ న్యూట్రియంట్స్ తినడం వల్ల వచ్చిన ఎనర్జీని మనం వర్క్కి యూజ్ చేసుకుంటాం. దట్ ఈస్ కాల్డ్ న్యూట్రిషన్. సో డెఫినేషన్ ఏముంది ఇక్కడ? న్యూట్రిషన్ ఈస్ ద మోడ్ ఆఫ్ టేకింగ్ ఫుడ్. ఫుడ్ ఇంక్లూడ్స్ న్యూట్రియంట్స్. న్యూట్రియంట్స్ అంటే ఏంటి? న్యూట్రియంట్స్ ఆర్ ది వైటమిన్స్, ఫ్యాట్స్, మినరల్స్, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్. ఇవన్నీ కాంపోనెంట్స్ ఆఫ్ ఫుడ్. సో దీస్ components of food which are necessary for our body are called nutrients. So food components are called nutrients. So when we take these nutrients, how these are used by the body and how these nutrients are utilized by the body and how energy is produced another nutrition. Okay, so the mode of nutrition, it is of two types: autotrophic nutrition, heterotrophic nutrition. Mode అంటే దారి. సో ఎట్లా ఫుడ్ ఎట్లా తీసుకుంటుంది, ఫుడ్ ఎలా ప్రిపేర్ చేసుకుంటుంది, ఎన్ని దారులు ఉన్నాయి ప్లాంట్స్కి ఆర్ యానిమల్స్కి, ఎట్లా చేసుకుంటాయి అనేది మోడ్ అంటాం, దారి, వే. ఓకే, సో టూ టైప్స్ ఉన్నాయి జనరల్లీ, ఆటోట్రాఫిక్, హెటరోట్రాఫిక్. ఆటో అంటే ఏంటి? సెల్ఫ్. అందరికీ తెలుసు సెల్ఫ్. మనం సెల్ఫీ తీసుకుంటాం కదా, సో మనమే సెల్ఫీ తీసుకుంటాం, వేరే వాళ్ళకి ఇవ్వం కదా సెల్ఫీ తిమ్మని. సో ఆటో అంటే వాటే ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటే వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వవు. హెటిరో అంటే అదర్స్. సో దే డిపెండ్ ఆన్ అదర్స్. ఓకే, హెటిరో అంటే దే డిపెండ్ ఆన్ అదర్స్. ఓకే, ఎందుకు డిపెండ్ అవుతాయి ఆన్ అదర్స్ అంటే అవి కూడా బతకాలి కదా, ఫుడ్ తయారు చేసుకోలేదు, బట్ ఈవెన్ దే హ్యావ్ టు సర్వైవ్, దే హ్యావ్ టు గ్రో. సో దే డిపెండ్ ఆన్ అదర్ ప్లాంట్స్, నథింగ్ బట్ ఆటోట్రాఫ్స్. సో ఇవి ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటాయి కదా, ఇవి తింటాయి దాన్ని for survival. This is what survival of fitness. Okay, so next ఏంటి? types of nutrition is done. So we'll see what is photosynthesis. Photosynthesis అంటే ఏం లేదు, సింపుల్గా ఒక ఈక్వేషన్ మనం చూద్దాం. Okay, first we'll see the equation, then we'll see the definition. సో ప్లాంట్స్ కార్బన్ డైఆక్సైడ్, వాటర్ యూజ్ చేసుకొని దే విల్ ప్రిపేర్ గ్లూకోజ్ అండ్ ఆక్సిజన్ ఈజ్ రిలీజ్డ్ ఇన్ త్రూ ద ఎయిర్. సో హౌ కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ టేకెన్ అంటే ఎయిర్లో కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది. సో ఫ్రమ్ ఎయిర్ దే విల్ టేక్ ది కార్బన్ డైఆక్సైడ్. వాటర్, మనం వాటర్ పోస్తాం కదా ప్లాంట్స్కి, అందుకే కదా వాటర్ పోసేది, అవి పెరగడానికి, గ్రో అవ్వడానికి, అన్ని హైట్ అవన్నీ పెరగడానికి మనం వాటర్ పోస్తాం. దేంట్లో? సాయిల్లో పోస్తాం. సో ఫ్రమ్ సాయిల్ దే విల్ టేక్ ద వాటర్, ఫ్రమ్ ఎయిర్ దే విల్ టేక్ ద కార్బన్ డైఆక్సైడ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ సన్లైట్. సో ఎప్పుడైనా డే టైంలో ఫోటోసింథసిస్ అవుతుంది. ఎందుకు అంటే దే రిక్వైర్ సన్లైట్. అండ్ క్లోరోఫిల్ అనేది గ్రీన్ ప్లాంట్స్లో లీఫ్లో ఉంటుంది. సో ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ సన్ అండ్ యూజింగ్ క్లోరోఫిల్. ఎప్పుడైనా యారో మార్క్ మీద రాస్తే ఐ థింక్ యూ నో సన్ ఇన్ ద ప్రెజెన్స్ అని యారో మార్క్ మీద ఇండికేట్ చేస్తున్నాము అంటే ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఇట్. ఇవేమో రియాక్టెంట్స్. సో యూజింగ్ దీస్ కాంపోనెంట్స్, ఇవి ప్రోడక్ట్స్ అంటే వచ్చినవి రిజల్ట్స్. సో కార్బన్ డైఆక్సైడ్, వాటర్ కంబైన్ అయ్యి గ్లూకోజ్ దే రిలీజ్ అండ్ ఆక్సిజన్. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఫోటోసింథసిస్. వెరీ సింపుల్. సో కార్బన్ డైఆక్సైడ్ ఎయిర్లో నుంచి తీసుకుంటుంది. ఎట్లా? దే నీడ్స్ ఎనీ ఆర్గన్ ఆర్ ఎనీ సెల్ ఆర్ ఎనీ టిష్యూ, రైట్? సో యూజింగ్ స్టొమాటా దే విల్ టేక్ కార్బన్ డైఆక్సైడ్ యూజింగ్ స్టొమాటా. అండ్ వాటర్ సాయిల్లో నుంచి లీఫ్లోకి వెళ్ళాలి కదా, లీఫ్లోనే కదా క్లోరోఫిల్ ఉండేది. ఎలా వెళ్తుంది? యూజింగ్ జైలం. జైలం అనేది ఒక వెజిల్, ఇట్లా పైప్ లాగా, ఇట్స్ జస్ట్ లైక్ ఏ పైప్ లైన్ ఉంటుంది సాయిల్ నుంచి లీఫ్కి. సో అట్లా వాటర్ ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటాయి. నథింగ్ బట్ జైలం ఈజ్ ఎ ట్రాన్స్పోర్టర్. ఓకే,
వెళ్ళి గ్లూకోజ్ ప్రిపేర్ అవుతుంది. సో గ్లూకోజ్ మళ్ళీ డిఫరెంట్ పార్ట్స్కి ట్రాన్స్పోర్ట్ అయిపోతుంది. ఎట్లా సుక్రోజ్. సో గ్లూకోజ్ సూక్రోజ్ లాగా స్టార్చ్ అంటే ఎక్స్ట్రా స్టోరేజ్, లైక్ ఎక్కువ గ్లూకోజ్ ఉందనుకోండి, ఇట్ ఈస్ స్టోర్డ్ యాజ్ ఎ స్టార్చ్. ఎన్ నెంబర్ ఆఫ్ గ్లూకోజ్ మాలిక్యూల్స్ ఫార్మ్స్ ది స్టార్చ్. సో కొంచెం ఫుడ్ స్టోర్ చేసుకుంటుంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్టార్చ్. వెన్ ఎవర్ ప్లాంట్ రిక్వైర్స్ ఇట్ విల్ బ్రేక్ దట్ స్టార్చ్. ఓకే, సో ఆక్సిజన్ ఎయిర్లోకి రిలీజ్ అవుతుంది. దిస్ ఈజ్ కాల్డ్ ఫోటోసింథసిస్. వెరీ సింపుల్. ఎగ్జామ్లో కూడా ఈ ఈక్వేషన్ రిప్రజెంట్ చేసేసి మన ఓన్గా రాసేయచ్చు. యూ కెన్ ఫ్రేమ్ ద సెంటెన్స్ లైక్ డోంట్ నీడ్ టు రీడ్ ద డెఫినేషన్ ఆర్ లెర్న్ డెఫినేషన్. దిస్ జస్ట్ కాన్సెప్ట్ అండర్స్టాండ్ చేసుకోవాలి. కార్బన్ డైఆక్సైడ్, వాటర్, యూ విల్ గెట్ ఎ గ్లూకోజ్ అండ్ ఆక్సిజన్ ఈజ్ రిలీజ్డ్. హౌ దిస్ కార్బన్ డైఆక్సైడ్ ఈస్ టేకెన్, ఈ టాపిక్ కూడా కవర్ అయిపోతుంది యూజింగ్ స్టొమాటో అండ్ ఆల్. ఓకే, సో ఐల్ ఎక్స్ప్లెయిన్ లేటర్ వాట్ ఈస్ స్టొమాటో. Okay, this is over. See, we'll see what is stomata. Carbon dioxide from air is taken in through the tiny pores present on the surface of the leaves. So leaves దగ్గర ఒక tiny pores ఉంటాయి which are called stomata. Okay, so stomata, it will take the carbon dioxide from air. Stomata is nothing but like a small pore. These pores are surrounded by a guard cells. గార్డ్ అంటే ఏంటి? సెక్యూరిటీ. లైక్ సో స్టొమాటో ఎప్పుడు ఓపెన్ అవ్వాలి, ఎప్పుడు క్లోజ్ అవ్వాలి అనేది గార్డ్ సెల్స్ చూసుకుంటాయి. గార్డ్ అంటే మనకు ఇప్పుడు సెక్యూరిటీ గార్డ్స్ ఉండరా, అట్లా సేమ్. ఓకే, సో సి స్టొమాటో పిక్చర్ నేను డ్రా చేశాను ఇక్కడ. ఇది ఓపెన్ ఉన్నప్పుడు ఇక్కడ గ్యాప్ ఉంది చూసారా, సో దిస్ ఇస్ స్టొమాటో. ఇవి గార్డ్ సెల్స్. ఈ లోపల ఓపెనింగ్ ఉన్నది స్టొమాటో. ఓపెన్ అయినప్పుడు ఇట్ విల్ టేక్ కార్బన్ డైఆక్సైడ్. సో ఇది క్లోజింగ్ స్ట్రక్చర్. ఈ గ్యాప్ లేదు, గార్డ్ సెల్స్ క్లోజ్ అయిపోయినాయి. వెన్ ఎవర్ దే డోంట్ వాంట్ టు టేక్ ద కార్బన్ డైఆక్సైడ్ అవి క్లోజ్ అయిపోతాయి. ఓకే, నెక్స్ట్, వాటర్ అండ్ మినరల్స్ ఆర్ ట్రాన్స్పోర్టెడ్ టు ద లీవ్స్ బై ది వెజల్స్ విచ్ రన్ లైక్ పైప్ లైన్స్ త్రూ అవుట్ ద రూట్. సో ఇందాక వీ హ్యావ్ సీన్ దట్ సాయిల్ నుంచి వాటర్ తీసుకుంటాయి ప్లాంట్స్ త్రూ యూజింగ్ జైలమ్ అని చెప్పిన. సో జైలమ్ అది పైప్ లైన్స్. దీస్ ఆర్ నథింగ్ బట్ జైలమ్ వెజిల్స్ అంటాం. పైప్ లైన్స్ త్రూ అవుట్ ద రూట్ ఉంటాయి, రూట్, స్టెమ్, బ్రాంచెస్, అండ్ దే విల్ ట్రాన్స్పోర్ట్ ద వాటర్ టు ద లీవ్స్. ఓకే, నౌ విల్ సీ వాట్ ఈస్ ఎ సెల్. సెల్ అనేది ఒక టైనీ యూనిట్, స్మాల్ యూనిట్స్. ఓకే, అవర్ బాడీ ఈజ్ మేడప్ ఆఫ్ ఫుల్ ఆఫ్ సెల్స్. సో సెల్స్ కెన్ బి సీన్ ఓన్లీ అండర్ మైక్రోస్కోప్ యాజ్ దీస్ ఆర్ వెరీ టైనీ యూనిట్స్. చాలా చిన్నగా ఉంటాయి కదా, సో మనం మైక్రోస్కోప్ కిందనే వీ కెన్ అబ్జర్వ్ దెమ్. సో ఒక సెల్ తీసుకొని మనం మైక్రోస్కోప్ కింద చూస్తే ఎలా ఉంటుందంటే అది ఇట్ ఈస్ ఎన్క్లోజ్డ్ బై ఏ థిన్ అవుటర్ బౌండరీ. ఒక అవుటర్ బౌండరీ ఇది ఉందా, దిస్ షేడెడ్ పార్ట్. ఓకే, అది సెల్ మెంబ్రెయిన్. సెల్ని కవర్ చేయడానికి ఒక మెంబ్రెయిన్ ఉంటుంది, దట్ ఈస్ సెల్ మెంబ్రెయిన్. అండ్ ఇన్సైడ్ ఇది బాల్ లాగా ఉన్నాయి కదా, దట్ ఈస్ న్యూక్లియస్. సో ఎవ్రీ సెల్కి న్యూక్లియస్ విల్ బి డిస్టింక్ట్. ఓకే, డిస్టింక్ట్ అంటే డిఫరెంట్ ఉంటాయి, సేమ్ ఉండవు అని. centrally located spherical structure called nucleus, and the nucleus is surrounded by a jelly like substance called cytoplasm. Cytoplasm ante liquid like structure, gel like structure. So nucleus din chuttu oka liquid la untadi, adenti what we call that ante cytoplasm. So this is the entire cell. So we have seen plants will prepare photosynthesis. They'll do photosynthesis in the presence of chlorophyll. ఇందాక ఈ క్వశ్చన్లో చూపించిన కదా. సో ఈ గ్రీన్ పిగ్మెంట్ ఈస్ కాల్డ్ క్లోరోఫిల్. అది ఎక్కడ ఉంటుంది? లీవ్స్లో ఉంటుంది. ఇట్ హెల్ప్స్ ద లీవ్స్ టు క్యాప్చర్ ద ఎనర్జీ ఫ్రమ్ ది సన్లైట్. సో సన్లైట్, ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ సన్లైట్ దే విల్ డూ, బట్ అది క్యాప్చర్ చేసుకోవాలి కదా ఎనర్జీని. సో క్లోరోఫిల్ హెల్ప్స్ ఇన్ క్యాప్చరింగ్ ద ఎనర్జీ ఆఫ్ ది సన్లైట్, విచ్ హెల్ప్స్ ఇన్ ప్రిపరేషన్ ఆఫ్ ఫుడ్. ఓకే, so we'll see the definition now. Since the synthesis of food occurs in the presence of sunlight, it is called photosynthesis. Photo ante light, synthesis ante prepare chesukodam. Okay, synthesis ante prepare chesukodam or combine, you can say. Okay, so using light they are preparing food, so we call it as photosynthesis. So indaka ee equation lo explain chesinanta ikkada undi. Nothing, this is chlorophyll, green pigment. Okay, then see, this is if oka leaf picture తీసుకుంటే you can see this opening is stoma. Okay, this opening stoma, ఇక్కడ నుంచి కార్బన్ డైఆక్సైడ్ వెళ్తుంది. These are guard cells. I have shown you the diagram, right? ఇందాక స్టొమాటో డయాగ్రామ్ చూపించిన. అండ్ ఈ ఈక్వేషన్లో ఆక్సిజన్ రిలీజ్ అయింది కదా ఇక్కడ,
గ్లూకోజ్ రిలీజ్ అయింది, ఆక్సిజన్ రిలీజ్ అయింది. The carbohydrates ultimately get converted into starch. So extra food is stored as a starch. సో ఒకవేళ మన లీవ్స్లో ఇఫ్ స్టార్చ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద లీఫ్ అంటే ఇట్ ఇండికేట్స్ దట్ ఫోటోసింథసిస్ అయ్యింది అని. ఫోటోసింథసిస్ అయితేనే కదా ఇట్ రిలీజెస్ గ్లూకోజ్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ స్టార్చ్, అంటే స్టోరేజ్ ఫార్మ్ ఆఫ్ గ్లూకోజ్ ఇస్ స్టార్చ్. So we have seen how carbohydrates are prepared, but nutrients law it also includes proteins, right? Proteins are the nitrogenous substances. Nitrogenous ante if you take protein molecular formula, dantlo nitrogen ane component untadi, atom. Okay, nitrogen is an atom, right? So మరి ఎలా వస్తుంది ప్లాంట్స్కి నైట్రోజన్ అంటే ఎయిర్లో నైట్రోజన్ ఉంటుంది, బట్ ఇట్ విల్ బీ ఇన్ ఏ గ్యాషియస్ సబ్స్టెన్స్. మన ప్లాంట్స్ అవే అబ్జర్వ్ చేసుకోలేవు. సో ప్లాంట్స్ కెనాట్ అబ్జర్వ్ నైట్రోజన్ ఇన్ దిస్ ఫామ్. సో గ్యాషియస్ ఫామ్లో ఉంటుంది కాబట్టి అది అబ్జర్వ్ చేసుకోలేదు. సో బ్యాక్టీరియా హెల్ప్ చేస్తుంది ప్లాంట్స్కి. కొన్ని బ్యాక్టీరియా దే విల్ కన్వర్ట్ దిస్ నైట్రోజన్ ఇంటూ యూజబుల్ ఫామ్. యూజబుల్ ఫామ్ అంటే అది అబ్జర్వ్ చేసుకునే ఫామ్లో కన్వర్ట్ చేసి ప్లాంట్స్ అబ్జర్వ్ చేసుకునేలాగా చేస్తాయి. ఎట్లా? రూట్స్ నుంచి, along with water. Already water absorb చేసుకుంటాయి కదా roots. In the same way this converted nitrogen is also absorbed. అందుకే మనం కొన్ని ఫర్టిలైజర్స్ లైక్ ఫార్మర్స్ ఫర్టిలైజర్స్ వేస్తాం, నైట్రోజన్ ఫర్టిలైజర్ వేస్తాం. ఎందుకు? సో దట్ దే కెన్ ఈవెన్ గివ్ అస్ ప్రోటీన్స్ ఆల్సో త్రూ ద ప్లాంట్స్. మనం ఫుడ్లో ప్రోటీన్స్ కూడా తీసుకుంటాం కదా. సో ఎలా వస్తాయి అంటే నైట్రోజన్ కావాలి, దానికి ప్రోటీన్ ప్రిపేర్ అవ్వాలి త్రూ ప్లాంట్స్ అంటే దే నీడ్ నైట్రోజన్. So plants can then synthesize components of food other than carbohydrates such as proteins and fats. Okay, so manamu two types of nutrition we know, right? Autotrophic nutrition and heterotrophic nutrition. Autotroph we have seen green plants. Heterotrophs, mari heterotrophs ki food ela vastadi. So we will see one example like amarbel plant. Okay, so see one example cascata plant. Okay, so it depends on other plant for survival. So the plant on which it climbs is called host. So ఆ ప్లాంట్ దేని మీద అయితే డిపెండ్ అయి ఉందో దాన్ని హోస్ట్ అంటాం. అండ్ ఫ్రమ్ విచ్ ఇట్ ఈస్ టేకింగ్ ద వాల్యుయబుల్ న్యూట్రియంట్స్ ఇట్ ఈస్ కాల్డ్ పారాసైట్. ఓకే, సో నౌ we have covered all these topics. Now we'll see how to do a short notes. లైక్ ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా షార్ట్ నోట్స్ ఎలా చేసుకోవాలనేది. ఇంతకుముందే చూపించిన కదా, లైక్ ఫోటోసింథసిస్ మొత్తం డెఫినేషన్ చదవకుండా జస్ట్ యూ కెన్ ప్రిపేర్ ఏ ఈక్వేషన్. ఎగ్జామ్లో కూడా ఈ ఈక్వేషన్ రాస్తే చాలా నీట్గా ఉంటుంది ప్రజెంటేషన్. లైక్ కాన్సెప్ట్ అంతా థియరీ ఏం చెక్ చేయరు, ఓన్లీ దిస్ ఈక్వేషన్ తెలిసిపోతుంది. సో కాన్సెప్ట్ బాగుంది అని. సో ఇట్లా మంచిగా హైలైట్ చేయాలి. సో కలర్ పెన్సిల్స్ మనం యూజ్ చేయం కదా ఎగ్జామ్స్లో. ఇఫ్ యు ఆర్ అలౌడ్ ఓకే యూజ్ చేయండి. సో ఇట్లా డిఫరెన్సియేషన్ ఇవ్వచ్చు, ఎక్కడ నుంచి, ఎయిర్లో నుంచి, సాయిల్లో నుంచి. సో మార్క్స్ బాగా వస్తాయి. అండ్ ఈవెన్ దిస్ ఇస్ ద ఈజీ మెథడ్ టు సేవ్ ద టైమ్. ఓకే, ఒక షార్ట్ నోట్స్ లైక్ ఒక ఎగ్జాంపుల్, స్మాల్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ షోన్ యూ. సో ఫుడ్ కాంపోనెంట్స్ అంటే ఏంటి చూసాం. మొత్తం లైన్గా రాయకుండా కాంపోనెంట్స్ అంటే ఏంటి. ఓకే, సో దీస్ ఆర్ ద కాంపోనెంట్స్. లైక్ ఏదైనా మనం ఏదైనా ప్రిపేర్ చేయాలన్నా, లైక్ ఫుడ్ రెసిపీ చేయాలన్నా మనకి ఇంగ్రీడియంట్స్ కావాలి కదా. ఇంగ్రీడియంట్స్ ఆర్ నథింగ్ బట్ కాంపోనెంట్స్ వీ షుడ్ సే. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, వైటమిన్స్ అండ్ మినరల్స్. ఏదైనా ఒక డిష్ పెట్టుకున్నప్పుడు కూడా కర్రీ, సాంబార్ అవన్నీ పెట్టుకుంటాం కదా. సో అట్లాగే ఇది కూడా కాంపోనెంట్స్ అనమాట. కాంపోనెంట్స్ అంటే యూనిట్స్ లైక్ యూ కెన్ సే. ఓకే, దీస్ ఆర్ నథింగ్ బట్ nutrients which helps in body building, growth, repair and it provides energy. So ఇట్లా చేసుకుంటే ఒకటేసారి చూడగానే ఫుడ్ కాంపోనెంట్స్ అంటే దిస్ ఇదంతా ఒక గ్లాన్స్లో వచ్చేస్తుంది. టైం సేవ్ అయిపోతుంది. సో టేకింగ్ ఫుడ్ అండ్ ఇట్స్ యూటిలైజేషన్ ఈజ్ నథింగ్ బట్ న్యూట్రిషన్. ఓకే, సో బుక్ కూడా చూడాలి. ఇది పక్కన పెట్టుకుంటే మొత్తం చదవకుండా జస్ట్ ఒక గ్లాన్స్ ఇస్తే ఈజీలీ యూ కెన్ స్టడీ అండ్ యూ కెన్ సేవ్ ద టైం కూడా సేవ్ అయిపోతుంది. ఓకే, అండ్ ఆల్సో ఎగ్జామ్స్లో కానీ ఎప్పుడైనా మీకు అర్థం కాకపోయినా సో పిక్చర్స్ చూస్తే బాగా అర్థమవుతుంది. పిక్చర్ రిప్రజెంటేషన్ ఎగ్జామ్స్కి కూడా చాలా ఇంపార్టెంట్. లైక్ దిస్ స్టోమాటా అనేది చూపించినది ఓపెన్ క్లోజ్. ఈవెన్ యూ కెన్ డ్రా లైక్ దిస్ ఓపెన్ క్లోజ్ అని. సో ఓపెన్ అయినప్పుడు ఇక్కడ నుంచి కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటుందని. సో యూ కెన్ రిప్రజెంట్ లైక్ దిస్. ఓకే, ఇన్సెక్టివోరస్ ప్లాంట్స్ అంటే ఏంటో చూద్దాం. ఈ లీఫ్ ఉందా, ఎపెక్స్. ఓకే, ఎపెక్స్ అంటే టిప్.
టిప్ మాడిఫై అయిపోతుంది పిక్చర్ లాగా. పిక్చర్ అంటే ఒక గుంతని పిచ్ అంటాం కదా మనం. సో ఇట్లా గుంతలాగా ఇట్లా ఒక లీఫ్ ఇట్లా మాడిఫై అయిపోతుంది. ఇట్ విల్ హ్యావ్ ఎ లిడ్ ఉంటుంది దీనికి పైన. సపోజ్ ఇక్కడ ఒక ఇన్సెక్ట్ వచ్చింది అనుకోండి, లిడ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ హెయిర్స్ ఉన్నాయా, ఈ హెయిర్స్ వల్ల ఇన్సెక్ట్ పడిపోయింది. దీంట్లో పడిపోగానే ప్లాంట్ ఏం చేసింది, జ్యూసెస్ని రిలీజ్ చేసింది, లైక్ డైజెస్టివ్ జ్యూసెస్ సెక్రెటెడ్ బై ది ప్లాంట్. అప్పుడు ఇన్సెక్ట్ డైజెస్ట్ అయిపోతుంది. సో దట్ ఈస్ వై ఇట్ ఈస్ కాల్డ్ ఇన్సెక్టివోరస్ ప్లాంట్స్. ఓరస్ అంటే ఈటింగ్, ఇన్సెక్ట్ ఈటింగ్ ప్లాంట్స్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. ఆల్సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ రెస్ట్ ఆఫ్ ద టాపిక్ పార్ట్ 2లో కవర్ చేస్తాను. ఏదైనా టాపిక్ ఇఫ్ యూ వాంట్ ఎనీ టాపిక్ లెట్ మీ నో ఫ్రమ్ ది కమెంట్ సెక్షన్. So I'll explain it in detail. Thanks for watching. Bye bye.